భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. తెలంగాణలోని గురుకులాలలో 58 ఉద్యోగాలకు అవి కూడా నాన్ టీచింగ్ స్టాఫ్కు సంబంధించిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఉద్యోగాలు ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణలోని ట్రైబల్ గురుకుల కాలేజీల్లో అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ TTWREIS హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో నాన్ టీచింగ్ స్టాఫ్ను నియమించుకుంటోంది. మొత్తం 58 ఖాళీలు ఉన్నాయి. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూలై 15న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 జూలై 30వ తేదీ చివరి తేదీ, అంటే మరో 10 రోజుల సమయం మిగిలి ఉంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మరి ఈ వెబ్సైట్ను మీరు సందర్శించాలి అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్లో మీకు డైరెక్ట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఈ TGT గురుకులం వెబ్సైట్లోకి రావడం జరుగుతుంది. మరి ఈ గురుకులం రిక్రూట్మెంట్ 2020లో ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి అంటే మొత్తం ఖాళీలు 58 ఉంటే అందులో స్టాఫ్ నర్స్ పోస్టులు 3, కేర్ టేకర్ డిగ్రీ కాలేజ్కు సంబంధించి 10 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ డిగ్రీ కాలేజ్కు సంబంధించి 14, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 2, జూనియర్ అసిస్టెంట్ కమ్ DEO 1, ల్యాబ్ అసిస్టెంట్ ఆర్ ల్యాబ్ అటెండర్ 14, కిచెన్ హెల్పర్ 3, ఆఫీస్ సబార్డినేట్స్ 11 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక వీటికి వేతనాలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనగా శాలరీస్ అనేవి ఏ విధంగా ఇస్తారు అంటే స్టాఫ్ నర్స్ కు 17,500, కేర్ టేకర్ 15,000, ల్యాబ్ అసిస్టెంట్ 15,000, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 20,000, జూనియర్ అసిస్టెంట్ కమ్ DEO 15,000, ల్యాబ్ అసిస్టెంట్ లేదా ల్యాబ్ అటెండర్ 15,000, కిచెన్ హెల్పర్ 12,000, ఆఫీస్ సబార్డినేట్స్ 12,000. ఇక ఇదే రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను మనం పరిశీలిస్తే దరఖాస్తు ప్రారంభం జూలై 15 నుంచి ప్రారంభమైతే మరి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 30, 2020. విద్యార్థులు వేరువేరు పోస్టుకు వేరువేరు విద్యార్థులు ఉన్నాయి. వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు 50 రూపాయలు. మరి దేనికి ఏ విద్యార్థులు ఉన్నాయి అనే వివరాలు మీరు తెలుసుకోవాలి అంటే నోటిఫికేషన్ను చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు తెలియడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మీరు వివరాలు చూడాలి అంటే ఇక్కడ tgtwgurukulam.telangana.gov.in అనే వెబ్సైట్ని సందర్శించాలి. ఒకసారి ఆ వెబ్సైట్ని కూడా మనం చూస్తే ఆ వెబ్సైట్ మనం ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతుంది. ఇందులో మనం చూడవచ్చు అప్లై ఆన్లైన్ ఫర్ నాన్ టీచింగ్ అవుట్సోర్స్డ్ పోస్ట్ ఇన్ TTWR ఇన్స్టిట్యూషన్స్ ఫర్ 2020-21 అని ఇచ్చారు. మీరు ఈ లింక్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది వరకు మనకు సేమ్ ఈ తెలంగాణ గురుకులాల్లో టీచింగ్ స్టాఫ్కి సంబంధించి అది కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్ అనేవి వాటికి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. మరి దానికి అప్లై చేయడానికి సమయం అనేది పూర్తయిన వెంటనే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అవుట్సోర్సింగ్ బేస్డ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీరు చూడాలి అంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా గైడ్ లైన్స్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే గైడ్ లైన్స్ అన్ని వస్తాయి. ఇక్కడ మనం చూడవచ్చు ఆన్లైన్లో అప్లై చేయడానికి జూలై 15 స్టార్టింగ్ డేట్ అయితే జూలై 30 అనేది ఎండింగ్ డేట్. మరి ఆన్లైన్లో మీరు అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్లో ఫీ పే చేయడానికి ఇక్కడ క్లిక్ చేయవచ్చు. తర్వాత మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ను సబ్మిట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయవచ్చు అనమాట. మరి నోటిఫికేషన్ వివరాలని మనం చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఒక PDF ఫార్మాట్లో దీనికి సంబంధించి అంటే నోటిఫికేషన్కు సంబంధించి మనకి పూర్తిగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం నోటిఫికేషన్ను PDF ఫార్మాట్లో చూడవచ్చు. మరి ఈ అవుట్సోర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్ట్ ఇన్ గురుకులం వెబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన దాంట్లో వివరాలని మనం చూస్తే మరి ఈ పోస్టులు అనేవి రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజెస్లో ఉంటాయి. ఇవన్నీ కూడా క్లాస్ 4 అవుట్సోర్స్డ్ వేకెన్సీస్ అనమాట. ఈ వేకెన్సీస్ అన్ని కూడా టెంపరీ వేకెన్సీస్. మరి వీటికి అప్లై చేసుకోవడానికి జూలై 30వ తేదీ చివరి తేదీ అయితే మరి వీటిలో ఏ పోస్టులు ఉన్నాయి ఈ వివరాలన్నీ కూడా మనం ఆల్రెడీ ఇదివరకే మీకు చెప్పాం. ఇక వాటితో పాటు మనం ఇక్కడ చూడవచ్చు ఏ
డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేవి ఇక్కడ మెదక్, కమ్మారెడ్డి, నిజామాబాద్, ఇలా మహబూబ్ నగర్, ములుగు, ఇలా మనకి టోటల్గా అన్ని ఊర్ల పేర్లు ఇవ్వడం జరిగింది, నల్గొండ. మరి వాటిలో ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి అనే వివరాలు కూడా ఇక్కడ చూడవచ్చు. అంటే డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, తర్వాత సబార్డినేట్ అంటే ఆఫీస్ సబార్డినేట్, కేర్ టేకర్, ల్యాబ్ అసిస్టెంట్, ఇలాంటివి అంటే ఏ పోస్ట్ ఎక్కడ ఖాళీ ఉంది అనే వివరాలను కూడా మీరు ఇక్కడ ఈ నోటిఫికేషన్లో పూర్తిగా తెలుసుకోవచ్చు. మరి మీరు ఒకవేళ తెలంగాణలో సంబంధించిన వారైతే మీ జిల్లాలో మీరు అప్లై చేయాల్సినటువంటి పోస్ట్ ఖాళీగా ఉందో లేదో చూసుకొని మీరు అప్లై చేయవచ్చు అనమాట. తర్వాత యాక్చువల్ వేకెన్సీస్ మే వేరీ అంటే తర్వాత కూడా ఈ వేకెన్సీస్ మారే అవకాశాలు ఉంటాయని కూడా ఒక నోట్ ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇక అర్హతలు ఎవరు దేనికి అప్లై చేయవచ్చు అనే అర్హతలను ఇక్కడ మనం చూడవచ్చు. స్టాఫ్ నర్స్కి అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి, దాంతోపాటు బిఎస్సి నర్సింగ్ అనేది కూడా పూర్తి చేసి ఉండాలి అని ఇక్కడ పేర్కొన్నారు, లేదా నర్స్ ట్రైనింగ్ కోర్స్ అయినా కూడా చేసి ఉండొచ్చు. ఇది స్టాఫ్ నర్స్కు సంబంధించిన క్వాలిఫికేషన్స్. ఇక కేర్ టేకర్కి అయితే డిగ్రీ ఉండాలి, అదే ల్యాబ్ అసిస్టెంట్ అయితే ఏదైనా డిగ్రీ ఉండాలి. మరి దాంట్లో బిఎస్సి ఫిజికల్ సైన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ల్యాబ్ అసిస్టెంట్, అదే బిఎస్సి లైఫ్ సైన్సెస్ ఇన్ కేస్ ఆఫ్ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, ల్యాబ్ అసిస్టెంట్స్. అంటే ల్యాబ్ అసిస్టెంట్కు డిగ్రీ ఉండాలి. ఏ డిగ్రీ ఉండాలి? మీరు ఏ ల్యాబ్లో అయితే అసిస్టెంట్గా చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీరు చదివి ఉండాలి అని ఇక్కడ పేర్కొన్నారు. ఇక కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ అయితే కంప్యూటర్ డిగ్రీ అనేది ఉండాలి. ఇక జూనియర్ అసిస్టెంట్ అయితే డిగ్రీ అనేది ఉండాలి. అలాగే టైప్ రైటింగ్కు సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్కు సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. అంటే జూనియర్ అసిస్టెంట్కి టైపింగ్ రావడంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి అని మనకి అర్హతలు అనేవి తెలియజేస్తున్నాయి. ఇక ల్యాబ్ అసిస్టెంట్ లేదా ల్యాబ్ అటెండర్ విషయానికి వచ్చినప్పుడు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత మనకు ల్యాబ్ ఎక్విప్మెంట్ను హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యాలు అతనికి ఉండాలి. ఎవరికి? ల్యాబ్ అసిస్టెంట్ లేదా ల్యాబ్ అటెండర్కు. ఇక కిచెన్ హెల్పర్ లేదా ఎంపీడబ్ల్యూఎస్ వారు కూడా 10th అనేది పాస్ అయి ఉండాలి. తర్వాత సైక్లింగ్ అంటే సైకిల్ అనేది తెలిసి ఉండాలి. ఎవరికి? కిచెన్ హెల్పర్ లేదా ఎంపీడబ్ల్యూఎస్కు. ఇక ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ విషయానికి వచ్చినప్పుడు వారు 10th పాస్ అయి ఉండాలి, వీరికి కూడా సైక్లింగ్ అనేది వచ్చి ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చెప్పినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి విద్యార్హతలు. ఇక ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అనేది అప్లై చేయాలి, ఆఫ్లైన్ మోడ్ అనేది ఇక్కడ ఎంకరేజ్ చేయడం జరగదు. అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నో అప్లికేషన్ ఇన్ ఫిజికల్ ఫార్మాట్ షెల్ బి ఎంటర్టైన్డ్ ఐదర్ అట్ గురుకులం హెడ్ ఆఫీస్ హైదరాబాద్ అని ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆన్లైన్లోనే కంపల్సరీగా అప్లై చేయాలి. ఇక ఇంపార్టెంట్ నోట్ ఫర్ సెలెక్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. నో మేల్ క్యాండిడేట్స్ విల్ బి ఎంగేజ్డ్ ఇన్ ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ విల్ బి ఎంగేజ్డ్ ఇన్ ద ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మనకు మేల్ క్యాండిడేట్స్ ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్లో వారిని ఇవ్వడం జరగదు అని కూడా ఇక్కడ పేర్కొన్నారు. ఇక ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దోస్ క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్ రన్ బై ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ TTWREIS సొసైటీ. మరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో చదివినటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, అంటే వాటిలో ఉన్నటువంటి చదివినటువంటి వారికి అని పేర్కొన్నారు. ఇక ఇవి ప్యూర్గా టెంపరీ అవుట్ సోర్స్డ్ జాబ్స్ అన్నమాట, ఇవి పర్మనెంట్ కాదు అనే విషయాన్ని కూడా పేర్కొన్నారు. ఇక ఎవరెవరికి ఎంత శాలరీ ఉంటుంది, తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టాఫ్ నర్స్కు 17,500 వస్తే సెలెక్షన్ క్రైటీరియా ఏంటి అంటే పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కోడ్ ఇన్ బీఎస్సీ నర్సింగ్. అంటే బీఎస్సీ నర్సింగ్లో మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కేర్ టేకర్కి అయితే డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్, తర్వాత ల్యాబ్ అసిస్టెంట్కి అయితే సేమ్ డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్కి కూడా డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్, జూనియర్ అసిస్టెంట్కి అయితే డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ 75% వెయిటేజ్, టైప్ రైటింగ్లో వచ్చినటువంటి మార్క్స్ 25% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ల్యాబ్ అసిస్టెంట్ లేదా ల్యాబ్ అటెండర్కు ఎస్ఎస్సి మార్క్స్ బేస్ చేసుకొని, అలాగే కిచెన్ హెల్పర్ ఆఫీస్ సబార్డినేట్ కూడా 10వ తరగతి మార్కులను ఆధారంగా చేసుకొని జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆల్రెడీ మనం చెప్పాం ఎవరెవరికి ఎంతెంత శాలరీ వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టాఫ్ నర్స్కు 17,500, కేర్ టేకర్కు 15,000, ల్యాబ్ అసిస్టెంట్కు 15,000, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్కు 20,000, జూనియర్ అసిస్టెంట్కు 15,000, ల్యాబ్ అసిస్టెంట్కు 15,000, కిచెన్ హెల్పర్కు 12,000, ఆఫీస్ సబార్డినేట్కు 12,000 ఇవ్వడం జరుగుతుంది. ఇక అదర్ ఇంపార్టెంట్ నోట్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అప్లై చేయాలనుకుంటున్నారు వారు tgtwgurukulam.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి, అంటే ఇప్పుడు మనం ఇదివరకే చూపించాం మీకు, ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆన్లైన్లో ఫీ అనేది పే చేయాలి. ఎంత పే చేయాలి ఫీజు అంటే ఫీజు అనేది 50 రూపాయలుగా ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. మరి ఈ ఫీజు అనేది కూడా మనకు ఆన్లైన్లోనే
పేమెంట్ అనేది చేయాలి. కాబట్టి ఆన్లైన్లో పేమెంట్ చేసే ముందు మీ యొక్క ఖాతాలో తగినటువంటి డబ్బులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత క్యాండిడేట్స్ను ఫైనలైజ్ లేదా సెలెక్షన్ చేయడం మనకి ఆల్రెడీ చెప్పాం. బేస్డ్ ఆన్ ద పర్సెంటేజ్ వెయిటేజ్ని బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని కూడా ఇక్కడ పేర్కొన్నారు. కాబట్టి ఒకవేళ మీరు మీ యొక్క డిగ్రీ కావచ్చు లేదా మీ యొక్క 10th క్లాస్ కావచ్చు, వాటిలో ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే దీనికి అప్లై చేసుకుంటే మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇది టోటల్గా తెలంగాణలోని గురుకులాలలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ అవుట్ సోర్స్డ్ జాబ్స్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరి మీరు అప్లై చేయాలనుకుంటే ఈ తెలంగాణకు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, జూలై 30వ తేదీ చివరి తేదీ. మరి ఇటువంటి జాబ్స్కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అలాగే విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.